ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా పప్పు లేకపోతే ఎవ్వరికీ కూడా ముద్ద దిగదు అంటే అందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక విందు భోజనాలు పప్పు లేకుండా జరగనే జరగవు. మరి పప్పు లేని పెళ్లి, ఉప్పు లేని కూర, ఇలాంటి సామెతలు కూడా ఉన్నాయి కదా. పెద్దలు ఊరికే అనలేదు వీటిని. అలాగే పండక్కి పప్పన్నానికి ఎప్పటి నుంచో సంబంధం ఉండనే ఉంది. వేమన కూడా పప్పు లేని కూడు పాడు కూడు అన్నాడు. కూరల్లో ముందు మనకి వడ్డించేది, మనం తినేందుకు ముందుగా అన్నంలో కలుపుకునేది ఏమిటి? పప్పే. చాలా రకాల పప్పు దినుసుల్లో మనం ఎక్కువగా వాడేది కందిపప్పు, కొంతమంది పెసరపప్పు వాడతారు.